హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛిత్ మీడియా. టాలీవుడ్లో వరుసగా 9 సినిమాలు తీసి ఒక ఫ్లాప్ కూడా ఇవ్వని దర్శకుడు ఉన్నారంటే నమ్ముతారా? మహేష్ బాబు, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్లు అందించి ఇప్పుడు 2027 సంక్రాంతికి మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అతనే అనిల్ రావిపూడి. అంతేకాదు 2026 సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచి 250 కోట్లకు పైగా వసూలు సాధించింది. దీంతో అనిల్ రావిపూడి విజయాల పరంపర మరింత బలపడిందని చెప్పాలి. 2015లో వచ్చిన పటాస్ మూవీ, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. సినిమా సుమారు 40 కోట్లకు పైగా వసూలు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. 2016లో సుప్రీం మూవీ, ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించారు. సినిమా 45 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. అలాగే 2017లో వచ్చిన రాజా ది గ్రేట్, రవితేజ కెరీర్లోనే స్పెషల్ మూవీగా నిలిచింది. ఈ సినిమా 70 కోట్లకు పైగా వసూలు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2019లో F2 సినిమాతో వచ్చారు అనిల్ రావిపూడి గారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా 140 కోట్లకు పైగా వసూలు సాధించి సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2020లో సరిలేరు నీకెవరు మూవీతో వచ్చారు అనిల్ రావిపూడి గారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించారు. ఈ సినిమా ఏకంగా 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2022లో F3 మూవీతో వచ్చారు. F2కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా 130 కోట్లకు పైగా వసూలు సాధించి కమర్షియల్ హిట్ గా నిలిచింది. 2023లో భగవంత్ కేసరి, బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా 140 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా లభించింది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ కెరీర్లో అతిపెద్ద హిట్గా నిలిచిన సినిమా ఇది. 300 కోట్లకు పైగా వసూలు సాధించింది. 2026లో మనశంకర వరప్రసాద్ సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇలా చూస్తే 9 సినిమాలు, 9 విజయాలు, 0 ఫ్లాప్. ఇది ఇప్పటి తరం దర్శకుల్లో చాలా అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. తాజాగా వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న వెంకీ అనిల్ 05 మూవీ పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. కానీ నిజంగా ఇది మరో ఇండస్ట్రీ హిట్ అవుతుందా, లేక విజయాల పరంపరకు బ్రేక్ పడనుందా అనేది 2027 సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. మరి మీ అభిప్రాయం ఏంటి? వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ సూపర్ హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి.